120 సంవత్సరాలకి చేతిలో కర్ర లేదు మోషేకి. కొండ ఎక్కాడు. అది ఆశీర్వాదం అంటే, అది వర్ధిల్లుట అంటే. వర్ధిల్లుట అంటే ఆస్తులుండి బ్యాంకులో చాలా డబ్బు ఉండి 45 కట్టి పట్టుకునే నడవడం కాదు. అది వర్ధిల్లడం కాదు. లేకపోతే 55 రాగానే చెక్ మీద సంతకం పెట్టడానికి చెయ్యి ఊగిపోతుంటుంది. అది వర్ధిల్లడం కాదు. నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. అంటే డబ్బు ఉంటే సరిపోదు, దేవుడు ఉండాలి. అది నిజమైన వర్ధిల్లడం అంటే. ఆయన కృప, ఆయన ఆశీర్వాదము అనుభవించాలి. చెప్పండి ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించండి. హల్లెలూయా. Go ahead, shake somebody's hand and tell them, nice to see you in church. చెప్పండి, nice to see you in church. God bless you. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. మరి గత వారము మాట్లాడినప్పుడు నేనేమనంటే, ఇదే అనుకూల సమయం, ఇదే సరి అయిన సమయం. దేనికి? మన టర్న్ అరౌండ్కి. ఓకే, దిస్ ఇస్ ద సీజన్ ఫర్ యూ టు రైజ్ అండ్ టు రెయిన్. మీరు లేచి పరిపాలించేటువంటి సమయం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని పరిపాలించడానికి పిలిచాడు. అన్నిటినీ కూడా స్వాధీనపరుచుకొని వాటిని మనం అధికారంతో ముందుకు వెళ్ళాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఆదాము అవ్వల్ని పిలిచినప్పుడు అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ మనం పాపంని బట్టి, అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి మనం పరిపాలించడం మర్చిపోయి పరిపాలించబడుతున్నాం. ఎవరి ద్వారా? పరిస్థితుల ద్వారా, సాతాను ద్వారా, సమస్యల ద్వారా. చితికిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. కష్టాల ద్వారా, దుఃఖము ద్వారా నడుచున్న వారు అనేకులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన వారు ఉన్నారు. మనసు ఆయాసాలతో బ్రతుకుతున్నారు. వైవాహిక ఇబ్బందుల్లో బ్రతుకుతున్నారు. ఇటువంటి స్థితిలో ఉండడము సమంజసము కాదు. ఎందుకంటే మనము దేవుని కృప, దేవుని ప్రేమ ద్వారా, తన వాక్యము ద్వారా అన్ని విషయాల్లో జయిస్తూ, అన్నిటినీ అధిగమిస్తూ, అన్నిటినీ ఏలుతూ, పరిస్థితులు మన కింద ఉంచి ప్రతి విషయంలో కూడా మనం జయముతో జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. నేను చెప్పే సత్యమైతే ఆమెను చెప్పండి. ఇది దేవుని యొక్క చిత్తం. కానీ నేను అన్నట్టు అనేక విషయాల్ని బట్టి, అజ్ఞానం అవ్వచ్చు, లేకపోతే అవిశ్వాసం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, వాటి వలన దేవుడు మనకి ఏది ఉద్దేశించాడో అది అనుభవించే స్థితిలో లేము. దేవుని ఉద్దేశం ఏంటి? మనం లెగాలి, పైకి లేవనెత్తబడాలి, మనం అక్కడి నుంచి అధికారపూర్వకంగా జీవించాలి. ప్రతి పరిస్థితి కూడా మన కాలు కింద ఉండాలి. ప్రతి ఏదైతే మనం ఎదిరిస్తుందో అది మన కాలు కింద ఉండాలి. ఒక్కసారి యేసు ప్రభు జీవితం గమనించండి. మనకి సాదృశ్యమైన, మన మాదిరి ఆయన. ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థలములో ఉన్నా, ఎవరు ఎదిరించినా ఏది కూడా ఆయన్ని లోబర్చుకోలేకపోయింది. అది సత్యమైతే ఆమెను చెప్పండి. దేవుడు యేసు ప్రభు మన మాదిరి అయితే, యేసు ప్రభు మనకి ఏం చెప్తున్నాడు? ఆయన ఫాలో మీ, ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించడం అంటే ఆయన ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు, ఎలాగ పరిస్థితులను స్వాధీనపరుచుకున్నాడు, ఎలా సాతాను అధిగమించాడు, ఎలాగ మరి అంటే పరిపాలించాడో అది మనం ఒకసారి గమనించాలి. ఆయన మన మాదిరి అయితే ఆ విధమైన జీవితం జీవించడం నేర్చుకోవాలి. గత వారం నేను బోధించింది, నేను రాలేదు కానీ స్టీవెన్ బోధించాడు. ఏమన్నాడు? ఫస్ట్ సర్వీస్లో, మొదటి సర్వీస్లో నేను ఏదైతే ఇంగ్లీష్లో చెప్పానో అది మళ్ళీ సెకండ్ సర్వీస్లో కొద్దిగా చెప్పగలిగాడు. ఫెయిత్ ఫర్ ఎలివేషన్ అన్నాం. హెచ్చింపు కొరకు విశ్వాసము. హెచ్చించిన జీవితం, పై ఉన్నతమైన జీవితం జీవించడానికి కూడా మనకి విశ్వాసము ద్వారానే మనము ఆ స్థితికి రాగలం. దుఃఖముతో కాదు, విలాపము ద్వారా కాదు, ఉపవాసం ద్వారా కాదు, ప్రార్థన ద్వారా కాదు. అవన్నీ ముఖ్యమే. విరిగి నలిగిన హృదయంతో దుఃఖించడం మంచిది, వాక్యంలో వ్రాయబడింది. ఉపవాస ప్రార్థన చేయాలని వాక్యంలో ఉంది.
మరి మందిరానికి రావాలి, అది ముఖ్యం. ఇవన్నీ కూడా దేనికి? మన విశ్వాసంలో బలపరచబడి దేవునితో అన్యోన్యతలో జీవిస్తూ ఆయన మనలో ఉన్నాడనే జ్ఞానముతో ఆయన శక్తి ద్వారా, ఆయన ఆత్మ అభిషేకము ద్వారా వాటిని ఏదైతే మనల్ని ఎదురిస్తుందో దాన్ని ఓడించి పరిస్థితులను లోబర్చుకొని ఏలిన స్థితిలో జీవించాలనేది మనం నేర్చుకోవాలి. ఆమేన్. అందుకే వాక్యం వినడం అంత చాలా ప్రాముఖ్యం. వాక్యమే సత్యం కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించి ఆ సత్యము అనుభవించలేని స్థితిలో ఉంటే అనుభవించే స్థితికి రావడానికి ఏం చేయాలి అని నేర్చుకోవాలి మనం. అందుకే వరుస తప్పకుండా రావాలి సంఘానికి, వాక్యం వినాలి. అనేక మంది అనుకుంటారు నేను వస్తున్నాను కదా, అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు బయలు చదువుతారు, అప్పుడప్పుడు వాక్యం బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. దేవుడు ఎందుకు నాకు మార్పు కలిగించడం లేదు, నాకెందుకు జయం లేదని అడుగుతారు. మనం ఇలాగే మన ఫ్రైడే దుబాయ్లో మాట్లాడుతున్న మాట అన్నాను. అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు రాకుండా ఉంటే జయం రావటం లేదు, ఎందుకు జయించటం లేదని ప్రశ్నిస్తారు. ఎక్కువ దూరం వెళ్ళకండి, మీ పిల్లల్ని వారంకోసారి బడికి పంపించండి, వారంకోసారి పరీక్ష రాయించండి, లేకపోతే పుస్తకం చదవమనండి. వాడి గురించి ఎవరో ఒకరిలే నీకు నువ్వే ప్రవచించవచ్చు, వాడు వ్యర్థుడు అవుతాడని, దరిద్రుడు అవుతాడని. అంతేనా? చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. ఎందుకంటే దేనికైనా క్రమం అవసరం. అందుకే వాక్యంలో డిసైపుల్షిప్ అన్నాడు, క్రమశిక్షణ. యేసు ప్రభు డిసైపుల్స్ని తయారు చేశాడు. గో అండ్ మేక్ డిసైపుల్స్ అన్నాడు. అవునండి? అవునా? సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆమేన్. అర్థమవుతుందని లేదు నేను చెప్పేది. శిష్యులుగా చేయాలంటే క్రమం అవసరం. క్రమము తప్పకుండా నేను చెప్పే అన్ని చేయాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. గంట సేపు ప్రతిరోజు గంట సేపు భాషల్లో ప్రార్థన చేయాలి. ఎందుకు? మనకి ఇష్టమేనా? శరీరానికి ఇష్టం ఉండదు ఇవి, కానీ అది చేయకపోతే ఆత్మలో మనం క్షీణిస్తాం. ఆమేన్. అందరికీ అడిగాను అనుకోండి, మేము అందరికీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి దేవుడు అద్భుతాలు మీ ద్వారా చేయాలని మీరు ఆశిస్తున్నారని అందరూ చేతులు ఎత్తారు. అవునా? అవునా కదా? అందరికి కావాలి, కానీ దానికి కావలసిన తర్బీదు, క్రమశిక్షణ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందరు కూడా చక్కగా కనపడాలి, మంచి కండరాలు ఉండాలి, లేకపోతే చక్కగా ఉండాలి ఆడ స్త్రీలు అయితే ఈ బాడీని షేప్లో పెట్టాలంటే జిమ్కి వెళ్తే మంచిదని మనందరికీ తెలుసు. దూరం నుంచి జిమ్ని చూసి అబ్బా ఎంత బాగుంది ఆ ఫోటోలు అంటారు. అక్కడికి వెళ్ళి ఆ క్రమశిక్షణ చేయాలంటే మనతో అవ్వదు. అందుకే బొమ్మల్లాగే ఉంటాయి, మనం మనలాగే ఉంటాం. ఆత్మీయ ప్రయాణంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యం. మనము బలపడాలి. శరీరముకి ఆత్మకి వైరం ఉంది. ద స్పిరిట్ లస్టెత్ ఆఫ్టర్ దిస్ ఫ్లెష్. ఎప్పుడు కూడా బద్ధ వైరం ఉంది ఈ రెండుకి. దేవునిలో ఎదగాలన్నప్పుడల్లా శరీరం వెనక్కి లాగుతూ ఉంటుంది. గమనించారు లేదో? నా ఒక్కడికి అవుద్దో తెలియదు, కానీ బైబిల్ చదివి అప్పుడు దాకా ఏముండదు. బైబిల్ చదివి 2-3 వచనాలు చదివి నిద్ర వస్తుంటుంది. ఎక్కడి నుంచి వస్తామో మనకు అర్థం కాదు. అవునండి, చెప్పేది నిజమేనా? నా ఒక్కడికే కదా, మీ అందరికీ అవుద్ది కదా. చూసారా? ఎక్కడి నుంచి వస్తుందో నిద్ర? సాతాను వల్లనే కాదు, మన శరీరం గురించి కూడా. ప్రార్థన చేసేటప్పుడు అలాగే ఉంటుంది. మొదట 2-3 నిమిషాలు ఎక్కడ లేని నిద్ర వస్తుంది. అప్పుడే ఎమర్జెన్సీ ఫోన్ వస్తుంది. ఎందుకు? వీటి ద్వారా ఆ క్రమము తప్పినట్టయితే మనం దేవునికి దూరస్తులు అవుతాం. కాబట్టి సాతాను రకరకాలుగా పనిచేస్తాడు. సాతానుకు తోడుగా మన శరీరం కూడా పనిచేస్తుంది. వీటిని జయించాలి. సాతానుని జయించక ముందు నీ శరీరాన్ని, నీ ఫ్లెష్ అంటాం చూసారా, దాన్ని ఏమంటారు, శరీరాన్ని జయించాలి. నీ పైన నీకే అధికారం లేకపోతే నువ్వు ఏం అధికారం వాడతావు సాతాన్ని లొంగదీయడానికి? గమనించావు నేను చెప్పేది సత్యమేనా? ఆమేన్. కాబట్టి జనులారా, ఈ యొక్క క్రమ పద్ధతిలో జీవించడం చాలా ప్రాముఖ్యం. వాక్యంలో బలపడాలి, ప్రార్థన చేయాలి,
క్రమము తప్పకుండా సంఘానికి రావాలి. హల్లెలూయా. కొద్దిమంది ఇవాళ రాలేదు, ఎందుకో తెలుసా? హీట్ వేవ్. రేపు పొద్దున హీట్ వేవ్ ఉంటే నువ్వు ఉద్యోగంకి వెళ్ళవా? మీతోనే మాట్లాడుతున్నాను, లైవ్ స్ట్రీమ్లో చూస్తున్నారు కదా, మీతోనే. ఏసీలో కూర్చొని వింటున్నారు, ఇక్కడ ఏసీ ఉంది, వచ్చుంటే బాగుపడేవారు. హల్లెలూయా. మరి ఎలివేషన్ మనం విశ్వాసము ద్వారా హెచ్చింపబడతాం. ఇవాళ ఇంకొక విషయం కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఇది ఆ దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశం, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. వర్ధిల్లటం లేదు కాబట్టే అనేక విషయాల్లో ఒత్తబడిన జీవితం, ఓడిపోయిన జీవితం, చితికిపోయిన జీవితం జీవిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆర్థిక విషయాలు. కానీ వర్ధిల్లుట అంటే, ఆశీర్వాదం అంటే డబ్బుకు సంబంధించిందే కాదు. డబ్బు, ఆస్తి ఒక మూలం, దాంట్లో ఒక అంశం, అంతేగాని ఒక భాగం, ఒక అంశం, అంతేగాని వర్ధిల్లుట అంటే అది ఒకటే కాదు. కాబట్టి ఒక వచనం చూద్దాం. 3 యోహాను 2 ఏమని రాయబడింది చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా. హల్లెలూయా. చూసారా, దేవుడు నువ్వు సుఖించడము ఆశిస్తున్నాడు, నువ్వు వర్ధిల్లడము దేవుని యొక్క చిత్తం. ఆమె చెప్పండి. ఆమె. అనేక మంది ఈ సువార్త వర్ధిల్లుట గురించి బోధించినప్పుడు ఎదిరిస్తారు. మీకు గమనించారో లేదో కానీ, ఎప్పుడైతే నేను 2004 నుంచి వచ్చి విత్తుట కోయిట గురించి మాట్లాడుతూ జనాలకి బోధిస్తున్నప్పుడు ఎంతోమంది మమ్మల్ని విమర్శించారు. మనీ చర్చ్ అన్నారు. కానీ దేవుడు మనల్ని దీవిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సరి అయిన అవగాహన లేదు జనాలకి. కొద్దిమంది ఏమనుకుంటారంటే అభివృద్ధి, ఆశీర్వాదం అనేది లోక సంబంధమైనది, ప్రాస్పెరిటీ ఈజ్ వరల్డ్లీ అనుకుంటారు. లేకపోతే ప్రాస్పెరస్ బ్రతుకు అంటే వర్ధిల్లిన బ్రతకడము, అది ఆశించడము, అది స్వార్థం అనుకుంటారు. కొద్దిమంది ఏమనుకుంటారు, ఇది ఆత్మీయతకు దూరపరుస్తుంది అనుకుంటారు. గమనించండి జనులారా, నేను ఇంగ్లీష్లో ఈ స్టేట్మెంట్ చదువుతాను, దాన్ని తర్జుమా చేద్దాం. రిలీజన్ హ్యాస్ బ్రెయిన్ వాష్డ్ ద పీపుల్ ఇంటూ థింకింగ్ and believing that prosperity and holiness are incompatible. అంటే వర్ధిల్లుతూ పరిశుద్ధంగా జీవించడం అసంభవం అనుకుంటారు. కాబట్టి నువ్వు పరిశుద్ధ జీవితం జీవించాలంటే సంపదకు దూరంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తూ సంపదలో నువ్వు బ్రతకలేవు అని మతము బోధించిన వాక్యము కాదు. ఇది అనేక రకాలైన డినామినేషన్లో కూడా పాకినటువంటి సత్యం కాదు, పాకినటువంటి వార్త. అది సత్యం కాదు, వాక్యమే సత్యం. వాక్యం ఏమంటే నువ్వు అన్నిట్లో వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి. ఉదాహరణలు కూడా చూపిస్తాను మీకు వాక్యంలోంచి. ఎందుకంటే దేవుడు అన్నాడా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఆస్తికి, సంపదకి, సుఖానికి దూరంగా ఉండాలని? అనలేదు. అది నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే అవగాహన లేకపోతే, సత్యం మనం సరిగ్గా తెలుసుకోలేకపోతే, ఆ సత్యంలో మనం నాటబడకపోతే సాతాను మనం చాలా సునాయాసంగా మోసగించి అది అనుభవించకుండా మనల్ని బంధించిన స్థితిలో ఉంచుతాడు. దేవుడు ఏదైతే మన పట్ల ఉద్దేశించాడో అది మనం అనుభవించకుండా బంధించబడిన స్థితిలో ఉంచుతాడు సాతాను. అందుకే సత్యం కావాలి మనకి. యేసయ్య అన్నాడు, మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. హల్లెలూయా చెప్పాలి. ఈరోజు నేను బోధించేది మిమ్మల్ని ఆ సత్యం మీరు ఎరిగినట్టయితే, ఆ సత్యాన్ని మీరు స్వీకరించినట్టయితే, ఆ సత్యం మీద మీరు నిలబడ్డట్టయితే అప్పుడు మీరు ఆ సత్యాన్ని అనుభవించగలరు. హల్లెలూయా చెప్పాలి. దేవుని ఆశీర్వాదము, సంపద లేకపోతే అభివృద్ధి మన కొరకే కాదు. బిబ్లికల్ ప్రాస్పెరిటీ హ్యాస్ అ పర్పస్. బైబిల్ పరమైన వర్ధిల్లుటకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఎందుకు వర్ధిల్ల చేస్తాడు అనే దానికి ఒక ఉద్దేశం ఉంది. చూడండి, దేవుడు మనము వర్ధిల్లడం
లేకపోతే లెట్ మీ సే దిస్ ఇన్ ఇంగ్లీష్, గాడ్ ఈస్ నాట్ అగేన్స్ట్ యూ హ్యావింగ్ థింగ్స్, మీరు విషయాలు కలిగి ఉండడానికి దేవుడు విరోధి కాదు, బట్ గాడ్ ఈస్ అగేన్స్ట్ థింగ్స్ హ్యావింగ్ యూ. కానీ ఆ విషయాలు మిమ్మల్ని కలిగి ఉండడానికి విరోధి. హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి లోబడాలి కానీ అంశములకు వస్తువులకు లోబడిన జీవితం జీవించకూడదు. మత్తయి సువార్త 19:16 చూద్దాం. ఒక యవ్వనస్తుడు, ధనికుడు, సిరి సంపద గలవాడు యేసయ్య దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. చూడండి. బోధకుడా నిత్య జీవము పొందుటకు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను? ఏ మంచి కార్యము చూడండి. ఈ బిడ్డ, ఈ యవనస్తుడు ధనవంతుడు, వ్యాపారస్తుడు, అయినను లోన ఒక ఆశ ఉంది. ఏం కావాలి? నిత్య జీవం కావాలి. ఆ ఆస్తి ఏదైతే ఉండిందో, ఆ సంపద ఏదైతే ఉండిందో, ఆ వ్యాపారం ఏదైతే ఉందో, ఇది ఏది కూడా ఆ యొక్క వెలితిని నింపలేకపోయింది. ఇవన్నీ ఈ సిరి సంపదలున్నా కూడా హృదయంలో వెలితి ఉంది. ఆ వెలితి ఏంటి? నిత్య జీవం. నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలి ప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? చదువు. మంచి కార్యము గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలను నీవు జీవంలో అంటే నిత్య జీవం పొందాలనుకుంటే ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. ఏ ఆజ్ఞలు అని ఆయనను అడుగగా, యేసయ్య నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను అనునవే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఏమన్నాడు? అయ్యా, నేను ఆస్తిపరుడిని కాదు, సిరి సంపదలే కాదు, నాకు వ్యాపారం వందనాలు, కానీ దేవుని కట్టడలకు కూడా నేను లోబడి జీవిస్తున్నానయ్యా అంటాడు. అంటే నేను చేయాల్సిన అన్నీ ఉన్నాయి, ఇంకేం చేయాలి అంటున్నాడు. వినండి. ఇవన్నీ ఇకను నాకు కొదువు ఏమని అతన్ని ఇంకేం కొదువు అయింది? నేను ఇంకేం చేయాలి? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టిస్తాడు. ప్రతి వ్యక్తి కూడా, మనందరి కూడా, ప్రతి వ్యక్తిగతముగా దేవుడు నీ ద్వారా కొన్ని క్రియలు జరిగించాలని ఉద్దేశిస్తున్నాడు. వినండి. దర్శనం, డెస్టినీ ఉంది, గమ్యం ఉంది. ప్రతి దేవుడు నిన్ను సృష్టించక ముందే నీ గమ్యాన్ని స్థిరపరిచాడు. మనం ఏమనుకుంటామంటే ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసి కొద్దిగా ఆశీర్వాదం చూడగానే ఇదే నా గమ్యం అనుకుంటాం. కాదు. చిన్న చిన్న ఆశీర్వాదాలు ఉన్నంత మాత్రాన అది నీ గమ్యమని ఆలోచించడం తప్పు. ఎందుకో చెప్తాను, వినండి. ఈ వ్యక్తి సిరి సంపదల్లో ఉన్నాడు. ఈ వ్యక్తికి దేవుని పైన, మతం పైన ఆసక్తి ఉంది. ఈ వ్యక్తి లేమిలో లేడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ప్రభు, నీకున్న ఆస్తి అంతా ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అంటే నీవు ఇవన్నిట్లో బాగా ఉన్నా అది నీ గమ్యము కాదు అన్నాడు అనమాట. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు వ్యాపారంలో ఉన్నాడు. ఏ వ్యాపారం? చేపల వ్యాపారం. ఆంధ్రే అదే వ్యాపారంలో. నన్ను వెంబడించు అనగానే ఏం చేశారు? వాళ్ళు వదిలేసి యేసుని వెంబడించారు. ఎందుకు? అది వారి గమ్యం. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నాడు. మనుషులను పట్టు జాలరులుగా చేస్తారు. మీరు చేపల జాలరులుగా ఉన్నారు, కానీ మీ గమ్యం అది కాదు. మీరు సృష్టించబడ్డది ఎందుకో తెలుసా? మనుషుల్ని పట్టే జాలరుగా తయారు చేయాలి. యోహాన్ అంతే, యోహాను సహోదరుడు అంతే. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి ఉన్నాడు, నువ్వు అన్నీ వదిలేసి. చూడండి, పేతురుతో యోహానుతో వీరితో అన్నీ వదిలే అనే మాట అనలేదు, కానీ అన్నీ వదిలి వచ్చారు. వదిలేరా? ఆ జ్ఞానము వారికి ఉన్నది. ఈ బిడ్డ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? అవన్నీ ఇచ్చేసి రా అనగానే ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. వ్యసనపడ్డం అంటే నాకు తెలియదు, కానీ
ఇంగ్లీష్లో హీ వాజ్ సాడ్ అని ఉంది, అంటే విచారము, దుఃఖముతో వెళ్ళిపోయాడు. ఆగండి, ఇంత ఆశున్న వ్యక్తి కూడా దేవుని పట్ల, దేవుని విషయాల పట్ల, నిత్య జీవం పైన ఆశ ఉంది, కానీ ఏమి అతన్ని పట్టుకుంది? ఆస్తి. ఆయన దేవుని పిలుపుని తృణీకరించి ఆస్తి యొక్క స్వరానికి లోబడి, దానికి లోబడి నడిచి వెళ్ళిపోయాడు. అంటే దేవుని పిలుపుని తిరస్కరించాడు. జన్లారా, దేవుని పిలుపు కంటే అద్భుతమైనటువంటి గమ్యం ఇంకోటి లేదు. నేను అనేకసార్లు చెప్పాను, అసలు డాక్టర్ అవ్వాల్సింది, దాని తర్వాత చార్ట్ అకౌంటెంట్ అవ్వాల్సింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవునితో ఒక ఎన్కౌంటర్ అయింది. మా తల్లి సైడ్ కానీ మా తండ్రి సైడ్ కానీ ఎవరు మినిస్ట్రీలో లేరు, ఎవరు పరిచర్యలో లేరు. కాబట్టి నాకు ఏమీ పరిచర్య ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. దేవుడు నన్ను పిలుస్తున్నాడనే నాకు అర్థమైంది, నాకు ఆ నడిపింపు వచ్చింది, తెలుస్తుంది. ఇప్పుడు మరి ఎలా బతకాలి? అప్పుడు మా నాన్న ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. నేను రాశాను, ఇట్లా నాకు దేవుని పిలుపు ఉంది, దేవుడు తన సేవకు నన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాడు, నేను దేవుని సేవ చేయాలని ఉంది నాకు అని. అక్కడి నుంచి ఆయన రాశాడు, సన్, there is nothing better than serving God. దేవుని సేవించడం కూడా గొప్ప విషయం మరొకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి తల్లిదండ్రులు ఇవాళ ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎలా బతుకుతాడు? ఏమన్నాడు? నువ్వు డబ్బు గురించి దేని గురించి ఆలోచించకు, నేను నిన్ను చూసుకుంటా, నువ్వు దేవుని సేవ చేయన్నాడు ఆయన. హల్లెలూయా. తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా, మీ బిడ్డలకి ఆ పిలుపు అవగాహన కలిగితే ఎప్పుడు ఆపకండి, అది వారి గమ్యం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన గమ్యంలో నడుస్తాడో ఖచ్చితంగా దేవుడు బాధ్యత వహిస్తాడు వారిని చూసుకోవడానికి. హల్లెలూయా. మా తల్లి ప్రోత్సహించింది, మా తండ్రి ప్రోత్సహించాడు. ఈరోజు ఇలాగున్నాను, కానీ ఈరోజు నేను ఆ రోజు చూడలేదు, ఇలాగ అవుతానే కలలో కూడా అనుకోలేదు. అనేక సంవత్సరాలు సేవలో ఉండి ఎప్పుడూ నేను పాస్టర్ అవుతానని అనుకోలేదు. సంఘము స్థాపించిన తర్వాత కూడా ఎవరికో ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ దేవుని ఉద్దేశాలు వేరు. ఎప్పుడైతే మనం చూడండి, మా ఫాదర్, మా తండ్రి, మీకు తెలుసో తెలీదో కానీ మా ఫాదర్ అడిషనల్ చీఫ్ ఇంజనీర్ ఉండగా 53 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు. మా తాత డాక్టర్. సాధారణంగా మనం నా బిడ్డ డాక్టర్ అయిపోవాలి, నా బిడ్డ ఐటీ అయిపోవాలి, నా బిడ్డ ఇంకేదో అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, ఇది ఆశిస్తారు జనులు. ఎంతమంది మీరు ప్రభువా నా గర్భఫలాన్ని నువ్వు వాడుకో అని ప్రార్థిస్తున్నారు? దేవుడు దీవించునుగాక. నీవిచ్చినటువంటి ఈ గర్భఫలం నీ సేవ కొరకు వాడుకో ప్రభువా, లేకపోతే నువ్వు ఇవ్వబోయే గర్భఫలం నీ కొరకు ప్రభువా అని ప్రార్థించేయండి. ఇవన్నీ లోకం గతించిపోద్ది, కానీ పరలోక రాజ్యం గతించిపోదు. నీ బతుకు తెరువు కొరకు, నీ కూటి కొరకు ఇబ్బంది పడకు. దేవుని ఉద్దేశానికి, దేవుని గమ్యానికి నిన్ను లోపరుచుకో. దేవునికి లోబడినటువంటి జీవితం జీవించినట్టయితే, ఆయన ఏ గమ్యము నీ కొరకు స్థిరపరిచాడో దాని ప్రకారంగా నువ్వు నడిచినట్టయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేగాని తల్లిదండ్రులుగా ఉండి మీరే మీ బిడ్డల్ని దేవుని సేవలో వెళ్తా అన్నా కూడా వద్దురా, ఎలా బతుకుతావు, ఎలా జీవిస్తావు, ఎవడిస్తాడు నీకు, నేను ఎవడు చూసుకుంటాడు అని నువ్వు మాట్లాడితే నువ్వు దేవునికి అప్పచెప్పాలి లెక్క. ఎందుకంటే నువ్వే ఆపుతున్నావు ఆ బిడ్డను గమ్యంలోకి రాకుండా చేసి. దేవుడు వాడుకు చూడండి, అందరి దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను వెంబడించు అనలేదు, కొద్ది మందితోనే అన్నారు. అందరూ ఏకీభవించారు, ఈ వ్యక్తి తప్ప. నా ఒపీనియన్ చెప్తా, నా ఉద్దేశం, ఇతనే దేవుని యొక్క పిలుపుకు లోబడి ఉంటే యూదా ఇస్కరియోతు స్థలం ఈయన తీసుకునేవాడు. హల్లెలూయా. ఎవరిని కూడా దేవుడు యేసయ్య పిలిచినప్పుడు నో అనలేదు, ఈ వ్యక్తి తప్ప. జన్లారా, నిజముగా వర్ధిల్లడం అంటే దేవుని గమ్యంలో నడవడం. ఆ గమ్యంలో నడిచినప్పుడు ఆయన బాధ్యత వహిస్తాడు.
ఏమైపోతాడు నా కుమారుడు, ఎలా బతుకుతాడు? నువ్వు నీ కుమారుడు కాకముందు ఆయన కుమారుడు. ఆయన కృపని బట్టి నీ గర్భము ద్వారా వచ్చాడు, అంతే. హలో చెప్పాలి. కాబట్టి నువ్వు విచారించకు. దేవుని పిలుపు ఉంటే ప్రోత్సహించు, నడిపించు, సమర్పించుకోమను. అన్ని విధాలుగా నువ్వు సహాయపడు ఆ బిడ్డ ఎదగడానికి, బలపరచబడ్డాను. ఎందుకంటే దానిలోనే ఆయన వర్ధిల్లగలడు. అనేక మంది అన్నారు, అయ్యా నాకు పిలుపు ఉందని నాకు తెలుసు, కానీ బాధ్యతలు ఉన్నాయా. నా యొక్క సహోదరు ఉంది, నా సిస్టర్, ఆమె వివాహం అయిన తర్వాత నేను చేస్తాను, సేవలకు వచ్చేస్తాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు వృద్ధులండి, వారిని చూసుకోవాలి. కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ నా ఫ్రీ టైంలో నేను సేవ చేసుకున్నాను. పిలుపు ఉంది. ఈ బాధ్యతలు నిన్ను సంపూర్ణంగా సమర్పించకుండా ఆపుతున్నాయి. జనులారా వినండి, ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుని దేవునికి లోబడతావో ఆ బాధ్యతలు ఆయన వహిస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. నీ తల్లిదండ్రులు, మీ యొక్క సహోదరుడికి వివాహం జరిగిస్తాడు. నేను కొద్దిమందిని కలిశాను, అయ్యా అప్పటికే 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటారు. నాకు పిలుపు ఉండిందండి అయ్యా, కానీ రిటైర్ అయిన తర్వాత రావాలనుకున్నాను. రిటైర్ అయిన తర్వాత అంటే నీ యవ్వన ప్రాయమునంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చి వాడు తరిమేస్తే ఇప్పుడు దేవుని సేవలోకి వస్తా అంటావా? నువ్వు సిగ్గుండాలి నీకు. ప్రాణం పోసింది ఆయన, పెంచింది ఆయన, పోషించేది ఆయన. ఆమేన్. ఆయనకి ఇవ్వాలి నీ యొక్క ప్రైమ్ అంతా. హల్లెలూయా. దేవునికి ఇచ్చేది పాల మీద వచ్చే క్రీమ్, మీగడి, స్కిమ్ మిల్క్ కాదు దేవునికి ఇవ్వాల్సింది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూసారా, నిజముగా వర్ధిల్లను. ఈ బిడ్డ ఆస్తు చేత బంధించబడ్డ. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే, when he heard, he went away sad for he had many possessions. ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని దుఃఖంతో తిరిగి వెళ్ళిపోయాడు. No. Many possessions had him. అనేక ఆస్తులు ఆయన కలిగి ఉన్నాయి. Hallelujah. ప్రభు ఒక మాట అన్నాడు, యు కెనాట్ టూ మాస్టర్స్. ఇద్దరు యజమానులకి నువ్వు దాసుడై ఉండలేవు. మత్తయి సువార్త 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దాసుడు అంటే అర్థం ఏంటి? నా దాసుడు అంటే నా సర్వెంట్, అంటే మాస్టర్గా, అధికారిగా నేను చెప్పింది చేయాలి, అంతేనండి. నువ్వేమంటావు? నేను డబ్బుకి బానిసని కాదు, దాసుని కాదు, నేను ప్రభుకే దాసుని అంటావు. నిజమా? ప్రశ్న. నువ్వు నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేన్ని బట్టి నిర్ణయం చేసుకుంటావు? ఉద్యోగం వచ్చింది ఒక దగ్గర, ఆ ఉద్యోగానికి వెళ్ళక ముందు నువ్వేం ఆలోచిస్తావు? ఎంత జీతం ఇస్తున్నాడు, ఎక్కడ నాకు ఇంకేమేమి, అంటే కారు ఇస్తారా, ఇల్లు ఇస్తారా, ఇంకేమన్నా ఇస్తారా? ఇంకొక కంపెనీ ఉంటుంది, వారు ఇది ఇస్తాను అది ఇస్తాను వారు అంటారు. దేన్ని బట్టి నువ్వు ఈ ఉద్యోగం కాదు అది తీసుకుంటా అంటున్నావు? ఎవడెంత ఎక్కువ ఇస్తాడా? అవి రెండు దేవునికి సమర్పించావా? అసలు దేవుడు రెండు వద్దంటున్నాడా? ఎవరిని బట్టి, అంటే ఎవరు నీ నిర్ణయాన్ని స్థిరపరుస్తున్నారు? ప్రభువా లేకపోతే డబ్బా, సంపద? నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలండి, అమెరికా వెళ్ళిపోవాలి, దేనికి? దేవుడు నడిపిస్తున్నాడా నిన్ను? నడిపిస్తే వెళ్ళాలి. నడిపించకపోతే నిన్ను నువ్వు నడిపించుకుంటే సిరి సంపదలు ఉన్న ప్రదేశం కూడా ఎడారిగా మారుతుంది. ఈరోజు అనేక మంది ఇక్కడ నుంచి హెచ్చిపోయిన అని వెళ్ళిపోయి బెంచ్ మీద కూర్చొని అడుక్కుతుంటున్నారు. నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. ఉద్యోగం కొరకు తడబడిలాడిపోతున్నారు. ఎక్కడ ఐస్ వచ్చి బంధించి పంపించేస్తానని భయంలో బతుకుతున్నారు. నిజమేనా కాదా? హల్లెలూయా. జనులారా వినండి, దేవుడే నీ యజమాని అయితే
ప్రతి నిర్ణయాన్ని కూడా దేవుని చిత్తానికి లోబరచాలి. దేవా నువ్వేమంటున్నావు ఇది తీసుకో. కానీ ప్రభా ఇక్కడ తక్కువ జీతం ఇస్తున్నారు, ఇక్కడ వీరితో కంపేర్ చేస్తే మరి ఇది అసలు సరిగ్గా లేదు. ఆగు, నువ్వు ఈరోజు చూస్తున్నావు, దేవుడు అంతము చూస్తున్నాడు. ఆయన జ్ఞానంలో తెలుసు ఈ మార్గంలో వెళ్ళి ఈ ఉద్యోగం తీసుకుంటే 6 నెలల తర్వాతో లేకపోతే 6 సంవత్సరాల తర్వాతో ఒక వ్యక్తిని కలుస్తావు, ఈ వ్యాపారాన్ని అంతా నువ్వే కొంటావు. హల్లెలూయా. దీనికి యజమానుడిగా మారగలవు అని దేవుడు. కానీ అన్నీ చెప్పడు దేవుడు నీకు. ఎందుకు? ఆయనకు లోబడి నడవడం నేర్చుకోవాలని, ఆయన నమ్మాలని. కాబట్టి ప్రతి విషయం వర్ధిల్లాలంటే వినండి జాగ్రత్తగా. అప్పుడప్పుడు ఎక్కువ డబ్బు రావడం కాదు, ఆస్తులు ఉండడమే కాదు, నిజమైనటువంటి జీవితం, వర్ధిల్లిన జీవితం జీవించడం అంటే లేమి లోటు లేకుండా అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యముగా మరి ధైర్యముగా అధికారపూర్వకంగా జీవించడం. ఒక్క ప్రశ్న, యేసు ప్రభుకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉండిందండి? బ్యాంక్ అకౌంట్ ఉండిందా? హలో, ఉద్యోగం ఉండిందా? నెల నెల జీతం ఉండిందా? ఫస్ట్ వీక్లో శాలరీ వచ్చేదా? లేదు. ఎప్పుడైనా లేమిలో బతికాడా? ఎప్పుడన్నా అయ్యో ఏమైపోద్ది, బతకగలనా అని ఎప్పుడైనా ఆలోచించాడా? ఎప్పుడైనా సరే అధికారపూర్వకంగా నడిచాడు. ఎటువంటి పరిస్థితి అయినా దాన్ని మార్చగలిగాడు. లేమిని సమృద్ధిగా మార్చాడు. లేనటువంటి స్థలంలో 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 5,000 మగవారిని పోషించాడు. హల్లెలూయా. నిజముగా వర్ధిల్లడం అంటే అది. ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉండడమే కాదు, మంచి మంచి దుస్తులు అనేకం ఉండడమే కాదు, మంచి కార్లు, అవన్నీ దేవునికి స్తోత్రం. కానీ దానిని బట్టి వర్ధిల్లుచున్న జీవితం అనుకోకండి. ఎందుకంటే వర్ధిల్లుట అనేది, సమృద్ధి అనేది డబ్బుకు సంబంధించిందే కాదు, అన్ని విషయాలు ఉన్నాడు. హల్లెలూయా. ఇది రాసుకోండి, ఇంగ్లీష్లో చెప్తున్నాను, చాలామందికి వచ్చి ఇంగ్లీష్ రాసుకోండి. ప్రాస్పెరిటీ ఈజ్ నాట్ అబౌట్ అక్యుములేషన్, ఇట్ ఈస్ అబౌట్ అసైన్మెంట్. అంటే వర్ధిల్లుట ఆర్జించడము సంపాదించడం గురించి కాదు, కానీ కార్యము నెరవేర్చడం గురించి. దేవుడు నిన్ను ఎందుకు వర్ధిల్లు చేస్తాడంటే తన కార్యములను నెరవేర్చడానికి, స్థిరపరచడానికి. హల్లెలూయా చెప్పాలి. దేవుడు నీ, let me say it in English, okay? English. God does not bless you just to elevate your lifestyle. కేవలం మీ జీవనశైలిని పెంపొందించుకోవడానికి మాత్రమే కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించేది. నీ ఆశ అంతా ఇప్పుడు టయోటా నడుపుతున్నాను ప్రభా, BMW నడవాలి ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఇస్తే మంచిదే, కానీ అది కాదు ముఖ్యమైన ఉద్దేశం. ఏది నడిపినా ఇక్కడికే వచ్చావు, బస్సులో వచ్చినా ఇక్కడికే వచ్చాం. ఆమేన్. సౌఖ్యము కాబట్టి ప్రభా దీనికంటే అది మంచిది. కానీ ఉద్దేశం వర్ధిల్లుటకి దాని యొక్క అంటే అర్థము నీ యొక్క జీవన శైలి పెంచుకోవడానికే కాదు, పెంచుకోవడానికే కాదు. ఓకే, ఎందుకు దేవుడు దీవిస్తాడంటే హీ బ్లెసెస్ యూ టు ఇంక్రీజ్ యువర్ ఇంపాక్ట్. నీ యొక్క ప్రభావమును పెంపొందించడానికి ఆయన నీ ద్వారా అనేకులు దీవించబడ, అందుకు వర్ధిల్లు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది జీవితము దీవించబడాలి. హల్లెలూయా. నీవు వర్ధిల్లడం అనేది దేవుని యొక్క చిత్తము. ఇది చాలా ప్రాముఖ్యంగా స్థిరపరచబడాలి. ఎందుకంటే నేనేమన్నాను, ఎక్కడైతే దేవుని యొక్క చిత్తము గురించి నీకు అనుమానం ఉందో అక్కడ విశ్వాసం పనిచేయదు. విశ్వాసానికి కావాల్సిన స్థలం ఏంటంటే స్తంభం అంటారు, మూల స్తంభము దేవుని చిత్తం. దేవుని చిత్తమే మూల స్తంభం. దేనికి? విశ్వాసానికి. దేవుని చిత్తం పట్ల నీకు అనుమానం ఉంటే విశ్వాసంలో ముందుకి వెళ్ళలేవు. నమ్ముతున్నాం అనొచ్చు, కానీ విశ్వాసంలో ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వు మనసుతో అంగీకరిస్తున్నావు, దృఢ నిశ్చయం అనేది, నీకు నిశ్చయత అనేది లేదు నీ హృదయంలో. హల్లెలూయా.
అయితే నీవు వర్ధిల్లుట అనేది మనిషి యొక్క ఆశ కాదు, ఇది దేవుని యొక్క డిజైర్, అంటే కోరిక. నువ్వు వర్ధిల్లుట దేవుని కోరిక. 3 యోహాను 2 చదివాం మనం ఆల్రెడీ. కీర్తనలు 35:27 చూడండి. తన సేవకుని క్షేమమును వర్ధిల్లుటను చూచి ఆనందించి యెహోవా, తన సేవకుడు వర్ధిల్లుట చూసి యెహోవా ఆనందించి, అంటే నీవు వర్ధిల్లినప్పుడు యెహోవా ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ వర్ధిల్లుటను గమనించి ఆనందించే దేవుడు మన దేవుడు మనల్ని చితకదొక్కే దేవుడు కాదు. ఎందుకంటే ప్రాస్పెరిటీ అని ఏదైతే ఇంగ్లీష్లో వాడుతున్నామో ఆ పదము హీబ్రూ భాషలో షలోమ్. ఓకే, ఈ షలోమ్ అనే పదానికి అర్థాలు చెప్తాను, రాసుకోండి. పీస్, సమాధానం, హోల్నెస్, సంపూర్ణత, వెల్ బీయింగ్, బాగుగా జీవించడం, ఫైనాన్షియల్ సఫిషియన్సీ, ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఆ షలోమ్ అనే పదంలో ఉన్నాయి. అంటే ఇది దేవుని చిత్తం. నువ్వు ఈ విధంగా ఆ అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లినప్పుడు దేవుడు నీ అందు ఆనందిస్తాడు. ఉట్టి ఆర్థికంగా కాదు, శాంతి, సమాధానం, ఓకే, ఇవి చాలా ప్రాముఖ్యం. ప్రేమలో జీవించడం, ప్రేమతో జీవించడం. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఇంకో స్టేట్మెంట్ చెప్తాను, రాసుకోండి. Prosperity is total life alignment, not just money. వర్ధిల్లుట అంటే జీవితంలో సంపూర్ణంగా ఏకీభవించడం, కేవలం డబ్బు మాత్రమే కాదు. కేవలం డబ్బు కాదు. ప్రాస్పెరిటీ అన్నట్టు డబ్బు అనుకోకండి. వర్ధిల్లడం, అన్ని విషయాల్లో వర్ధిల్లడం, సుఖముతో, సౌఖ్యముతో, సంతోషముతో జీవించడం. హల్లెలూయా. లేమి లోటు లేకుండా అనేకులకి ఆశీర్వాదకరంగా బ్రతకడమే మరి వర్ధిల్లుట. హల్లెలూయా. ఏ తండ్రి కూడా తన బిడ్డలు కష్టపడుతూ జీవించడం ఇష్టపడ్డు, సహజంగా, నిజమేనా? అలాగే ఏ తండ్రి కూడా తన బిడ్డలు మహా గొప్ప ఆస్తిపరులై చాలా డబ్బుండి విరిగిపోయినటువంటి వైవాహిక జీవితము, మరి భయంకరమైన రోగములతో డిప్రెషన్లో బ్రతకడం ఏ తండ్రికి కూడా ఇష్టం ఉండదు. డబ్బు అన్నిటికీ కాదు. సంపద ఉండడం మంచిదే, కానీ సంపద ఒకటే కాదు. ప్రతి బిడ్డ, ప్రతి తండ్రి ఏం కోరుతాడు? సిరి సంపదల్లో బ్రతకాలి, కానీ శాంతి సమాధానంలో బ్రతకాలి. నా బిడ్డలు మంచి వైవాహిక జీవితం కలిగి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి అనారోగ్యం ఉండకూడదు అని ఆశిస్తారా లేదా? మరి శారీరకంగా ఈ లోక సంబంధులైన తండ్రులుగా మనం అది ఆశిస్తే, పరలోకమున్న మన తండ్రి ఎంతగా అటువంటిది ఆశిస్తాడో ఆమె గమనించాలి. మనము చితికిపోయినటువంటి, ఓడిపోయినటువంటి లేమిలో బ్రతకాలనే దేవుని యొక్క చిత్తం కానే కాదు. హల్లెలూయా. అన్ని విషయాల్లో మనం వర్ధిల్లడమే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశ ఉన్నది. ఇది నేను ఇంగ్లీష్లో చెప్తాను, రాసుకోండి. పావర్టీ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ హ్యూమిలిటీ. పేదరికము సాత్వికానికి రుజువు కాదు. పేదరికము తగ్గింపు చూపించే రుజువు కాదు. ఓకే, పావర్టీ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ హ్యూమిలిటీ. లాక్ ఈజ్ నో సైన్ ఆఫ్ హోలీనెస్. కొరత అనేది సంపూర్ణులుగా జీవిస్తున్న దానికి సాదృశ్యం కాదు. నీవు హంబుల్గా ఉండి వర్ధిల్లొచ్చు, దీన మనసు కలిగి కూడా వర్ధిల్లొచ్చు. నీవు దేవునికి డివోటెడ్గా ఉండి భక్తి కలిగి కూడా వర్ధిల్లొచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆగండి, ఇది యోబు గురించి దేవుని వాక్యంలో సాక్ష్యం. మళ్ళొకసారి చూద్దాం ఎటువంటి వ్యక్తి వచ్చి చదువు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. అయితే ఈ విధంగా జీవించినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు? 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పరివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. తూర్పు దిక్కున్న జనులందరిలో అతడే గొప్పవాడు. దేవునికి లోబడి, దేవుణ్ణి ప్రేమించి, దేవుని యందు ఆశ ఉంచి,
మరి చెడుతనంను విసర్జించి అటువంటి అంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎంతగానో వర్ధిల్లాడు. హల్లెలూయా. దీనివలన మనం నేర్చుకుంది ఏంటి? వర్ధిల్లుట అనేది దేవుడి నుంచి మనం పొందేది, అంతేగాని మన కష్టార్జితంతోనే కాదు. దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదము దుఃఖముతో రాదు. సామెతలు 10:22 చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. చూసారా? నరుల కష్టము చేత ఎక్కువ కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదమే నిన్ను ఐశ్వర్యము దేవుని వలన వచ్చేది. నీ కష్టార్జితముతోనే కాదు, కష్టార్జితముతో కూడా వస్తుంది కొద్దిమందికి. కానీ అటువంటి వారు శారీరకంగా క్షీణిస్తారు. దివారాత్రములు పనిచేసి నిద్ర ఉండదు, సరిగ్గా తిండి సరిగ్గా తినరు, సమయానికి తినరు, డబ్బు మట్టుకు సంపాదిస్తారు, వీక్నెస్, సిక్నెస్, రకరకాల రోగాలతో బాధపడతారు. అది కాదు నిజమైన దీవెన. నీ కష్టార్జితముతోనే కాదు, నీవు ఎప్పుడైతే దేవునికి లోబడింటో ఆయన ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యం, ఈ యొక్క ఐశ్వర్యం, ఈ యొక్క ఆశీర్వాదం, ఈ యొక్క సమృద్ధి గురించి నేను బోధిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆదికాండంలోకి వెళ్ళినట్టయితే, ఆదికాండంకి ముందు యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో అబ్రహాము దేవుని స్నేహితుడు అని రాయబడి ఉంది. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఒక్కసారి గమనిద్దాం. అబ్రహాము బహుగా వర్ధిల్లిన వ్యక్తి, అవునండి. అబ్రహాము దేవుని స్నేహితుడు, ఫ్రెండ్ అంటున్నారు ఇంగ్లీష్లో. ఈ రోజుల్లో ఆ పదముకి అర్థం లేకుండా పోయింది. మేము పెరిగేటప్పుడు, మా యవ్వన సమయంలో మాకు ఫేస్బుక్ లేదు. ఆ టైంలో ఏం చెప్పారంటే, అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. అవసరతల్లో ఆదుకునేటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు. ఆమేన్. అది సత్యం. ఎందుకంటే స్నేహితుడు ఎటువంటి వాడు ఉంటాడు? నిజమైన స్నేహం అంటే నీ యొక్క సంతోషాల్లో, దుఃఖంలో పాల్గొంటారు. నీ అవసరముడు వారు నీ పక్కన ఉంటారు. అంటే నువ్వు వారి మీద ఆధారపడచ్చు కొద్దిగా. అంటే నీ మనసులోనే నువ్వు వ్యక్తపరచుకుంటావు, ఆ వ్యక్తి వ్యక్తపరచుకుంటావు. ఇటువంటి అన్యోన్యతని ఫ్రెండ్షిప్ అంటారు. ఆమె చెప్పండి. ఈరోజు ఆడి ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఆడు ఎక్కడుంటాడో తెలియదు, ఆ ఫోటో కరెక్టో డూప్లికేటో తెలియదు. ఆడి ఫేస్బుక్ మీద లైక్ కొట్టగానే ఆడు నీ ఫ్రెండ్. నాకు 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నిజమా? నీకు కష్టం వచ్చినప్పుడు ఒక్కడన్నా వస్తాడని నీ దగ్గరికి? నీ పూర్తి పేరన్నా తెలుసా? నీ ఇంటి పేరన్నా తెలుసా? ఆడికి తెలియదు. ఆడేం ఫ్రెండ్ అండి? ఇటువంటి అపోహలో బ్రతుకుతున్నాం. కానీ అబ్రహాము గురించి దేవుడు ఏమన్నాడు? ఆయన దేవుని స్నేహితుడు. ఎంత స్నేహం అంటే, దేవుడు ఎంతగా ఆయన నమ్మాడంటే, సొదొమ గొమొరాలను మరి నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా నేను ఎలా చేయాలి ఇది? హల్లెలూయా. ఎటువంటి బంధమో ఒకసారి ఆలోచించండి, ఎటువంటి అనుబంధమో ఆలోచించండి, అది నిజమైన స్నేహం అంటే. దేవుడు సృష్టికర్త మనిషితో వచ్చి నా స్నేహితునితో నేను పంచుకోవాలన్నాడు. హల్లెలూయా. అందుకేమన్నాడు? రహస్యాలు, దేవుని రహస్యాలు, దేవుని యొక్క భయభక్తుల్లో బ్రతికిన వారికి బయలుపరుస్తానన్నాడు వాక్యంలో. హల్లెలూయా. ఆమేన్. అందుకే చూడండి ఎటువంటి స్నేహం అంటే, దేవుడు వచ్చి తన స్నేహితుడిని అబ్రహాంని అడిగాడు, కోరాడు. ఏం కోరాడు? ఆయనకు బహుగా ప్రేమించినటువంటి అంశాన్ని కోరాడు. నీ యొక్క బిడ్డ ఇస్సాకుని నాకు బలి అర్పణగా ఇమ్మన్నాడు. స్నేహితుడైన అబ్రహాము భార్యతో మాట్లాడలేదు. భార్యతో ఎందుకన్నా మాట్లాడంటే భార్య ఈడనే పొడిచేసేది. ఈడని కూడా అబ్రహాంని పొడిచేసేది. అవునా? మతిపోయిందా అని అడిగేది. దేవుడేనా నీతో మాట్లాడేది, సాతానా అని అడిగేది. అందుకే అబ్రహాము మాట్లాడలేదు ఎవరితో. అబ్రహాము దేవునితో నెగోషియేట్ చేయలేదు, బేరమాడలేదు.
అర్పించాడు. ప్రభు ఏమన్నాడు? దీవించడంలో అంతు లేకుండా దీవిస్తానన్నాడు. హల్లెలూయా. ఆ స్నేహం ఏమైందండి? ఇంకా బలపరచబడ్డది. అందుకే అబ్రహాము వర్ధిల్లాడు. ఈ సంపద ఏమన్నాడు? కష్టార్జితముతో కాదు, నరుల కష్టము చేత, నరుల కష్టార్జితము కాదు, అది ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఇది కోరాలి మనం. దేవా, నీతో సన్నిహిత సంబంధం, నీ ఆశీర్వాదం ఉంటే జరగదు అన్న దగ్గర జరుగుతుంది, లేదు అన్న దగ్గర సృష్టించబడుతుంది, మార్గమే లేదన్న దగ్గర మార్గం ఏర్పరచబడుతుంది మీ కృపను బట్టి. ఆయన గురించి సాక్ష్యం చదువు. ఆదికాండం 24:35. యెహోవా నా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి యెహోవా అబ్రహాముని బహుగా ఆశీర్వదించెను. ఆగండి. యెహోవా అబ్రహామును బహుగా ఆశీర్వదించెను. నీకు కావాల్సిందేంటి? దేవుని ఆశీర్వాదం. డబ్బు కాదు, సంపద కాదు, సమృద్ధి కాదు, బంగారం కాదు, వెండి కాదు. నీకు నాకు కావాల్సిన ఆయన ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం ఏం చేస్తుందంట? చదువు. కనుక అతడు గొప్పవాడాయను. కనుక దేనికండి? ఒక రీజన్ ఉంది. ఆయన గొప్పవాడు అవ్వడానికి ఒక రీజన్, కారణం ఉంది. ఆ కారణం ఏంటి? ఆశీర్వాదం. నీవు సమృద్ధిలో బ్రతకడం దేవుని యొక్క చిత్తమే, కానీ ఆ సమృద్ధి జీవం నువ్వు అనుభవించడానికి ఒక మూలం. హల్లెలూయా. ఏంటది నీకు కావాల్సింది? ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం. ఆదామవ్వల్ని పిలిచి బీ ఫ్రూట్ఫుల్ అన్నాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే ఎంపవర్మెంట్, సామర్థ్యం. నువ్వు వర్ధిల్లడానికి కావలసిన సామర్థ్యమే దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదంలో ఏముందండి? నీవు వర్ధిల్లడానికి కావలసిన సామర్థ్యం. చదువు ఇప్పుడు. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీజనములను ఒంటెలను గాడిదలను దయచేసెను. హల్లెలూయా. ఇవన్నీ దయచేసిన వాడు యెహోవా. ఆయన ఆశీర్వాదము వీటిని ఆకర్షించింది. జనులారా వినండి, దేవుడు మనల్ని ఆశీర్వదించితే ఆస్తుల వెంట మనం పరిగెట్టం, ఆస్తులు ఆకర్షించబడతాయి. నేను ఇంగ్లీష్లో చెప్తాను ఒక మాట, ఇంతకుముందు చెప్పాను చర్చ్లో, సంఘంలో. సక్సెస్ ఈజ్ నాట్ వాట్ యు అచీవ్, సక్సెస్ ఈజ్ వాట్ యు అట్రాక్ట్. విజయం అనేటువంటి నువ్వు సాధించే విషయము కాదు, కానీ విజయం మీ వైపు ఆకర్షించబడే విషయం. నువ్వు వెంబడించకూడదు, నువ్వు ఆశపడి దాని వెనక పరిగెట్టకు. నీవు దేవుడు నిన్ను లేపుతా ఉన్నా కొలది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నా కొలది, అవన్నీ నేను వెంబడిస్తాయి. పరిగెత్తుకుంటూ ఆకర్షించబడుతుంది. ఎలాగైతే ఒక మ్యాగ్నెట్ ఆకర్షిస్తుందో, అయస్కాంతం ఎలాగ ఆకర్షిస్తుంది, అలాగా ఆ రకంగా నిన్ను పెంచుకోవాలి, ఆ రకంగా నిన్ను కట్టుకోవాలి. దేంట్లో? దేవుని యొక్క అన్యోన్యతతో, దేవునితో. మనం ఆశించేటువంటి విషయాలు ఉండకూడదు. ఆశించేది ఒక వ్యక్తి, ఆయనను కోరాలి, ఆయనతో ఆ సంబంధం అడగాలి. అటువంటి మార్గంలో నడవడానికే ఈ క్రమ పద్ధతిలో జీవించడం చాలా అవసరం. ఏది? బైబిల్ చదవడం. ఎందుకు చదవాలి? దేవుని తెలుసుకోవాలి. లోగోస్, ఆయన ఉద్దేశాలేంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఎలా వ్యవహరిస్తాడు మనుషులతో, ఏమి చేస్తే ఆయన సంతోషిస్తాడు, ఏమి చేస్తే దుఃఖిస్తాడు, ఏమి చేస్తే శిక్షిస్తాడు, ఎలా తెలుస్తుంది నాకు? ఇది చదివినప్పుడే. ఏమి కోరుతున్నాడు నా నుంచి, ఏ రకమైన జీవితం జీవించాలి, ఇవన్నీ నేను ఎలా తెలుసుకోవాలి? ఇది చదివితేనే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మన అవసరాలు చెప్పుకోవడమే కాదు. ప్రార్థన అంటే ప్రార్థనలోనే నీ యొక్క అన్యోన్యతకి మార్గంను తెలుసుకుంటావు. ఎలాగా? ఆ సమయంలో దేవుడు చెప్తాడు, ఇది చెయ్యు, అది చెయ్యు, లేకపోతే
చాలా సంతోషిస్తున్నా నువ్వు చేసినందుకు. దేవునితో మాట్లాడతాడు. ప్రార్థన అవసరం. నీ ఆత్మీయ పురుషుడిని కట్టుకోవాలి. ఆ మెల్లని చల్లని స్వరం వినడానికి ఆ స్తోమతకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా నిన్ను నువ్వు కట్టుకోకపోతే నువ్వు వర్ధిల్లని జీవితం జీవించలేవు, వర్ధిల్లలేవు. కానీ దేవుని చిత్తం ఏంటి? నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు చేయాల్సిన క్రియలు కొన్ని ఉన్నాయి. నీ బాధ్యత నువ్వు వహించకపోతే, నీవు ఏది చేయాలో నువ్వు అది చేయకపోతే ఎందుకు వర్ధిల్లుతావు? ఎలా వర్ధిల్లుతావు? మనం ఎంత బద్దకిస్తాం వీటిలలో. డబ్బు ఉంది నీకు బ్యాంకులో, ఏటీఎం కార్డు ఉంది నీ దగ్గర, కానీ వెళ్ళి ఏటీఎంలో పెట్టడానికి నీకు బద్ధకం. ఎంత బద్ధకం అంటే నీ పిన్ను నువ్వు మర్చిపోతావు. నీ డబ్బే వస్తుందా చెప్పు? నీ బాధ్యత నువ్వు వహించకపోతే నువ్వు ఎలా దీవించబడతావు? ఒకసారి ఆలోచించు. సింపుల్, ఇది చాలా సింపుల్గా చెప్తున్నాను మీకు. నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు సంఘానికి క్రమంగా రాకపోతే, నువ్వు వాక్యం పఠించకపోతే, నీ యొక్క కన్ఫెషన్స్ నువ్వు చేయకపోతే, ఉపవాస ప్రార్థనలు చేయకపోతే, ఇవన్నీ ఎందుకు? దేవుణ్ణి మెప్పించడానికి కాదు, నిన్ను నువ్వు ఆయనతో ఆ స్నేహంలో ఎదగడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని ఇష్టునిగా బ్రతుకుతూ ఆయన ఆశీర్వాదానికి పాత్రుడు అవ్వడానికి. హల్లెలూయా. ఎందు నిమిత్తమైతే దేవుడు నిన్ను పిలిచాడో ఆ పిలుపులో నువ్వు వర్ధిల్లడానికి, ఆ పిలుపులో లేముండకూడదు. హల్లెలూయా. ఆ పిలుపు సాక్ష్యముగా ఉండి అనేకులు హర్షించాలి, అనేకులు దేవుని గణపరచాలి నీ జీవితాన్ని బట్టి. అది నిజమైన వర్ధిల్లుట అంటే. ఆ వ్యక్తిని చూడండి, దేవునికి ఆయనకి ఎటువంటి సంబంధం ఆయనకి. హల్లెలూయా. అన్ని విషయాల్లో చూడండి, ఆరోగ్యం ఉన్నారు, బలముగా ఉన్నారు, వాళ్ళకి ఏజ్ రివర్సల్ అవుతుంది. ఏజ్ రివర్సల్, వయసు మరలా మలుపు తిప్పబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉంటారండి? 50 ఉంటారా? లేదండి, 80 అంటారు. ఎందుకు? బోటాక్స్ చేసినందుక? కాదు, దేవుని యొక్క కృప. 120 సంవత్సరాలకి చేతిలో కర్ర లేదు మోషేకి, కొండ ఎక్కాడు. అది ఆశీర్వాదం అంటే, అది వర్ధిల్లుట అంటే. వర్ధిల్లుట అంటే ఆస్తులుండి బ్యాంకులో చాలా డబ్బు ఉండి 45 కట్టి పట్టుకుని నడవడం కాదు, అది వర్ధిల్లడం కాదు. లేకపోతే 55 రాగానే చెక్ మీద సంతకం పెట్టడానికి చెయ్యి ఊగిపోతుంటుంది, అది వర్ధిల్లడం కాదు. నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. అంటే డబ్బు ఉంటే సరిపోదు, దేవుడు ఉండాలి. అది నిజమైన వర్ధిల్లడం అంటే. ఆయన కృప, ఆయన ఆశీర్వాదమును అనుభవించాలి. జనాలు మరీ ప్రోత్సహిస్తాను, రాకుండా ఉండకండి సంఘానికి, క్రమము తప్పకుండా రావాలి, వాక్యము శ్రద్ధగా వినాలి. నా సాక్ష్యం చెప్తాను. 2000 సంవత్సరం 2000లో అమెరికా వెళ్ళాము. 2004లో ఇక్కడ వచ్చి తిరిగి సంఘాన్ని స్థాపించాం, మళ్ళీ రివైవ్ చేశాం, రీలాంచ్ చేశాం. ఏమైపోలేదు, రీలాంచ్ చేశాం. బహుగా దీవించాడు దేవుడు. కానీ ఈ 4 సంవత్సరాలు ఏదైతే లేమో ఇక్కడ, ప్రతి వారం వరుస తప్పకుండా, ఎంత చలి ఉన్నా, భయంకరమైన చలి షికాగోలో, ఎంత వానున్నా, ఎంత ఎండున్నా, నమ్మండి నమ్మకపోండి, ఇక్కడ మనకి 40, 42, 44 అంటే 110, 120 డిగ్రీస్ హీట్ ఉంటుంది మనకి ఇక్కడ. అక్కడ ఇది ఫారెన్హైట్లో 90 డిగ్రీస్ ఫారెన్హైట్ ఉన్న ఎండలో కార్లు నడిపిస్తే ఏసీలో ఉండి తలనొస్తుంది. మరి అదేం రకమో తెలియదు, కానీ అనేక సార్లు అయింది నాకు అది.
ఇక్కడ ఎక్కువ వేడి, కానీ ఇక్కడ తలనొప్పి రాదు. అది ఏం రకమో తెలియదు. ఏది ఏమైనా కూడా సంఘానికి వెళ్ళడం మర్చిపోలేదు. అంతేకాదు, వెళ్ళినప్పుడల్లా బైబిలు నోట్బుక్తో వెళ్ళేవాడిని. రాసుకోవడం అది గమనించ, నెమరు వేయాలి, బాగా తినాలి. ఎప్పుడైతే అది ఇమిడిందో ఇక్కడ వచ్చి మొదలుపెట్టినప్పుడు అది ఆ వాక్యములో నుంచి బోధించాడు. దేవుడు బహుగా దీవించాడు ఈ సంఘాన్ని. ఆగండి, ఎందుకు చెప్తున్నా తెలుసా? చేతులు జాడించుకుంటూ రాకండి సంఘానికి. బైబిల్ తెచ్చుకోండి, నోట్బుక్ తెచ్చుకోండి, రాసుకోండి. సరే, నోట్ ప్యాడ్ అయితే నోట్ ప్యాడ్లో రాసుకోండి, లేకపోతే ఫోన్లో కానీ రాసుకోండి. మళ్ళీ వెళ్ళి గమనించండి, ధ్యానించండి. ఎందుకంటే ఏదైతే నువ్వు నెమరు వేస్తావో అదే నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. నెమరు వేయకపోతే బలము రాదు నీకు. తిన్నది తిన్నట్టుగానే బయటకు వస్తే ఎంత తిన్నా బలహీనుడిగానే ఉంటావు. తిన్నది జీర్ణం అవుతేనే నీకు బలం ఉంటుంది. నువ్వు చాలా విన్నావు ఈరోజు పొద్దున్న. అజీర్ణంతో ఎవడు కూడా సఫర్ అవ్వకూడదు ఇక్కడ. హల్లెలూయా. చాలా బాగుందండి టేస్ట్, అబ్బా బిర్యానీ చాలా బాగుంది అమ్మ, ఆ మీట్ ఏంటి చాలా సాఫ్ట్గా ఉంది. అదంతా వెళ్తే ఇంటికి వెళ్ళిందో కడుపు నొప్పి. ఎందుకు? అజీర్ణం. ఏం బలం రాదు. నన్ను వచ్చి పాస్టర్ గారు చాలా చాలా దీవించబడ్డానండి, చాలా బాగుంది వాక్యం. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. ఎందుకంటే భారంతో బోధిస్తాను నేను. హల్లెలూయా. నువ్వు నన్ను హర్షించాలని బోధించడంలే, నీ జీవితము నా బతుకు నీ బతుకు మారుతుందని బోధిస్తున్నావు. కాబట్టి విన్నది వెళ్ళి నెమరు వేయండి. దేవునికి స్తోత్రం. మనకున్న సిస్టమ్ని బట్టి ఇవాళ మీరు రాసుకోకపోయినా ఇంటికి వెళ్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. వినండి, మళ్ళీ వినండి. ఫస్ట్ సర్వీస్ తర్వాత రెండో సర్వీస్ మధ్యలో ఒక యవనస్తుడు వచ్చి పాస్టర్ గారు, మీరు లాస్ట్ వీక్ బోధించిన బోధ చాలా ఇదయ్యాను, నేను వింటానే ఉన్నాను ఆ వాక్యాన్ని మళ్ళీ విన్నాను. వింటా ఉంటే నాకు ఒక రకమైనటువంటి సెన్సిటివ్నెస్ ఎక్కువైంది. దేవుడు నన్ను చిన్న విషయాలు అది చేయి ఇది చేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక వ్యక్తికి సడన్గా, నేను ఎప్పుడు డబ్బు పెట్టుకునే తిరుగుతుంటాను, ఎందుకంటే దేవుడు ఇవ్వమంటే ఇచ్చేద్దామని, ఇవ్వమన్నాడు, ఇచ్చేశాను. అదే రాత్రి 65 లక్షల బిడ్ నేను సైన్ పెట్టాను అన్నాడు. హల్లెలూయా. ఆగండి, ఆటోమేటిక్గా అవ్వలేదు. ఆ వాక్యం ఆయనలో పనిచేస్తూ దేవుని స్వరం వినే స్థితికి వచ్చాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. అందుకే నిర్లక్ష్యం చేయకుండా వాక్యం వినడం. అయిపోయింది ఈ వారానికి నా డ్యూటీ అయిపోయిందని వెళ్ళిపోకండి ఇక్కడి నుంచి. ఇప్పుడు మొదలైంది నీ డ్యూటీ. విన్నది మళ్ళీ విను, జీర్ణమయ్యే వరకు విను. అది నీతో, ఆ వాక్యము నీతో మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నా ఇప్పుడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతుంది, కానీ లోపల నుంచి ఆ వాక్యం నీతో మాట్లాడాలి. అప్పుడే అది నీకు జీర్ణమైంది అన్నమాట. హల్లెలూయా చెప్పాలి. మీరు దీవించబడతారు. ఈ వారము మీరు ఖచ్చితంగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని ఈ వారం హెచ్చిస్తాడు, ఆశీర్వాదానికి పాత్రులవుతారు. ఇది నేను ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దీవించబడ్డారా? నేర్చుకున్నారేమైనా?